ఇంకా ఈ ముచ్చట్లతో పాటు మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, ఇక అవి కూడా చూసేయండి. ఇగో గీ బద్మాష్ గాన్ని చూసిండ్రా అనుల్లా? పట్టవగటిలే పార్కింగ్ చేసిన బండిని ఎట్లా చోరీ చేసిండో. చుట్టుముట్ట అన్ని స్కూటీలే ఉండే వరకు వీని కండ్లు మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద పడ్డాయి. అగ్గో ఎవ్వలకు అనుమానం రాకుండా మూతికి మాస్కు, నెత్తికి టోపీ పెట్టుకొచ్చి ఈ స్క్రూ డ్రైవర్ అసొంటిదేదో తెచ్చి తాళాలు పెట్టే కాడ పెట్టి 2-3 దెబ్బలు గట్టిగా కొట్టి తిప్పిండు. గంతే ఇక దెబ్బకు లాక్ ఓపెన్ అయింది. ఇంకేందిగా బండి షాల్ చేసుకొని ఒకటే ఊరుకుడిగా. యూపీలున్న ముజాఫర్ నగర్ లా జరిగింది ఇది. ఇక బండి ఓనర్ వచ్చి పార్కింగ్ లో చూసే వరకు బండి లేకపోయే వరకు ఓర్ని గిప్పుడే కదా నేను పార్కింగ్ చేసి దుఃఖంలోకి పోయినా, గింత లోపట్నే ఎవరు తీసుకుపోయినరని మస్తు పరిశాన్ అయిందట. ఇక ఆడున్న సీసీ కెమెరాలు చూసే వరకు గీ దొంగోడి భాగవతం అంతా బయట పడ్డది. ఇక ఎంబటే పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దొంగోని పట్టుకునే పనిలో పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. దుక్నాల ముంగట బండ్లను మంచిగానే పార్కింగ్ చేసినాం, హ్యాండిల్ లాగా కూడా చేసినామని అనుకునేరు. చూసిండ్రు కదా 5 సెకండ్లలోనే తాళాలు తీసి మరి బండిని ఎట్లా మాయం చేసిండో. అయినా దొంగలకు ఇప్పనీకి రాకుండా దొంగ తాళాలతోని ఈ స్క్రూ డ్రైవర్లతోని బండ్లు షాల్ కాకుండా బండ్లను తయారు చేసే కంపెనోళ్ళు ఇంకేదన్నా ఉపాయం చేస్తే మంచిగుండని అంటున్నారు దొంగల పనితనాన్ని చూస్తున్నోళ్ళు.